సార్ చెప్పండి. సిద్ధు, పని ఎంతవరకు వచ్చింది? మొదలు పెట్టాను సార్, 1 వీక్లో కంప్లీట్ అవుతుంది. మనం చేసిన మొదటి పని సూపర్ సక్సెస్, తెలుసు కదా. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్. దీనికోసం ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా చేయి, నాకు అనవసరం. నీకు ఏం కావాలన్నా ఇస్తాను, నీకు ఎంత కావాలన్నా ఇస్తాను. సార్ రూమ్ రెంట్, కరెంట్ బిల్ కట్టాలి సార్. ఒక్క 10,000 ఉంటే ఇవ్వండి సార్. 10,000 ఏంటయ్యా సిల్లీగా? నీకెంత కావాలంటే అంత ఇస్తా. ఇంతకీ ఏమైనా రాసావా? ఇప్పుడే ఒక సీన్ రాశాను సార్, చెప్తా వినండి. సార్ కథలో ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది సార్. సార్ వీడి పేరు ప్రాస ప్రకాష్. ప్రాసే వీడి శ్వాస, ప్రాస మీరే వీడి ధ్యాస. ప్రాస లేకుండా మాట్లాడలేదు. ప్రేమించిన పద్దుకి ప్రపోజ్ చేయడానికి పాయిజన్ సెంట్ కొట్టుకొని రెడీ అవుతుంది. పద్మావతి పద్మావతి, ఒక్క ఛాన్స్ ఇస్తావా అవ్వడానికి నీ పతి? ఏందిరా నీ అయ్యా కర్రె కొత్తి, తుమ్మ ముద్దులా కర్రెగున్నావు. నువ్వు నాకైతావా పతి? ఆ, నువ్వేం చూసుకొని పతి అయితా అంటున్నావో గది కట్ చేస్తా. ఆ, అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చినా దొరకదు, ఫ్లిప్కార్ట్ లో ఫిక్స్ అయినా కనిపించదు. గందుకనే మూతి ముట్టి మూసుకున్నాడు, లేకపోతే గది కట్ చేస్తా. ఆ, కట్ చేస్తే తర్వాత హట్టే నువ్వే. ఎందుకంటే పెళ్లి తర్వాత పిల్లలు కావాలని ఇంట్లో లొల్లులు అవుతాయి. రేయ్ ఇట్రారా. ఈ పద్దుకి పిల్లలైనా లొల్లైనా గదిగా సిద్ధుగాంతోనే భాడుకో. కూసింది కోయిలమ్మ కుహు కుహు, కూసింది కూనలమ్మ తుహు తుహు. సిగులేని జన్మాని నాదే, అది ప్రూవ్ చేసింది నువ్వే. నీ అంద చందాలు అన్నీ నావేలే. నువ్వు ఊసినా బండకేసి ఉతికినా నిన్ను వదలనుగా. మళ్ళీ ప్రపోజ్ చేస్తా. సార్ ఇలా పద్దు తిట్టిన తిట్లని అమ్మ చేసిన అట్లా అనుకొని రోజు తింటూ బతికేస్తున్న క్యారెక్టర్ సార్ అది. సూపర్గా ఉందయ్యా, ఇలాగే కంటిన్యూ చేయి. థ్యాంక్ యూ సార్. సార్ రేపు మీ టీం మొత్తంతో ఎల్ఐసి పాలసీ చేపిస్తున్నారు కదా సార్, రేపు ఒకసారి అమ్మ. రేపు మార్నింగ్ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇది ఓకే. 2 సిద్ధు, సిద్ధు, ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం. నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను. నిన్నే పెళ్ళాడతా. అన్ని సూపర్ హిట్ సినిమాలే, చూడాలని ఉందా? వినాలనుంది. ఐ లవ్ యూ చెప్తే. నీకు ఇంతకుముందే చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. మనం ఇద్దరం మిత్రులం. ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి? అవును, కలిసి చదువుకొని కలిసి ఉంటున్నంత మాత్రాన కలిసి నడుద్దామంటే కుదరదు. అయినా పాము పుట్టలో ఉంటుందని చీమల్ని పెళ్లి చేసుకోదు కదా. ఇది అంతే. అర్థం చేసుకోకు, అర్థం కాదు, నన్ను అపార్థం చేసుకో. మన ఇద్దరం స్నేహితులం, బెస్ట్ ఫ్రెండ్స్. ఏ గదేం కాదు. ఇగో ప్రేమించుకున్న వాళ్ళ ముందులో ఒక సైడ్ పుడుతుంది, ఇప్పుడు నా సైడ్ పుట్టింది, తర్వాత నీ సైడ్ పుడుతుంది. నీకోసం ఏం చేయమన్నా చేస్తా. ఇగో ఇక కర్రె ప్రకాష్ గారు ఉన్నాడా, అన్ని చంపేయమన్నా చంపేస్తా. దీని నువ్వు కోసం నేను చచ్చిపోవాలా? ప్రస్తుతానికి నన్ను చంపకు, పో. సిద్ధు, వద్దు వద్దు, నువ్వు వెళ్ళు. అమ్మో ఇది వచ్చేస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా లవ్ యాక్సెప్ట్ చేస్తలేవు కదా, చెప్తా నీ సంగతి. వెయిట్, పద్దు, నువ్వు సిద్ధు అంటుంటే వాడు వద్దు అంటున్నా వెంట పడ్డానికి నీ సిగ్గు లేదు? రే, సింగర్ అని బొగ్గులా ఉన్న నీకే సిగ్గు లేనప్పుడు కిక్కెక్కించే పెగ్గులా ఉంటా నాకెందుకురా సిగ్గు? నువ్వెంతైనా చెప్పు పద్దు, నా గుండె తలుపులు ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. గుండె తలుపులేమో గాని ఇంటి తలుపులు తెరచు, దొంగనా కొడుకులు వస్తారు, జాగ్రత్త.
అబ్బా ఎక్కువ ఊపకే నరాలు తెగుతున్నాయి. ఏంట్రో బిజీగా ఉన్నట్టున్నావు? ఏం లేరా, కొత్త ప్రాజెక్ట్ ఓకే అయింది, అదే రాస్తున్నా. బార్డర్ లో గన్ను పేలడం ఆగుతుందేమో గానీ సీరియల్ రైటర్ పెన్ ఆగట్లేదన్నమాట. ఇంతకీ సీరియల్ ఏమేంటి? సావింట్లో సన్నాయి మేళం అని కొత్త సీరియల్. ఎలా ఉంది టైటిల్? సావింట్లో సన్నాయి మేళం, అత్త చావు కోడలు నవ్వు, మొగుడు ఏడుపు పెళ్ళాం మురుపు. ఏంట్రా ఈ టైటిల్స్? వింటూనే వస్తున్నాయి నాకు ఫైల్స్. ఆలోచించే వాడికి వచ్చే టైటిల్స్ 60, సీరియల్ చూస్తూ వచ్చే వాళ్ళకి ఏళ్ళు 60. సరిపోయింది కదా. అరే అత్త సావు కోడలు నవ్వు సీరియల్లో శవం క్యారెక్టర్ ఉంది, ఫోటోలు పంపి. నేను శవం క్యాటరా, పైగా ఫోటోలు. ఏంది ఈ ఆటలు? అవునులే, సో నీకు శవం లెక్కనే ఉంటావు కదా, ఇక ఫోటోలు ఎందుకు? నా గ్లామర్ కి హీరో క్యారెక్టర్లు వేస్తా, శవాల క్యారెక్టర్లు వేయ. అరే సీరియల్లో క్యారెక్టర్ అంటే గవర్నమెంట్ జాబ్ లాంటిదిరా, ఆడ నెలకొస్తా శాలరీ, ఆడ రోజుకి వస్తుంది. నువ్వు కోటి చెప్పు, నేను ₹1,00,00,000 హీరోని. నేను హీరోగానే చేస్తా. ఏంట్రా ఈ కర్రోడేమో అంటుండు. శవం క్యారెక్టర్ ఏరా సూట్ అవుతుంది అంటే హీరోనే చేస్తా అంటుండు. గీడు హీరో అంటే ప్రొడ్యూసర్ అకౌంట్ జీరోనే. సూట్ అయ్యే క్యారెక్టర్ వచ్చినప్పుడు చూడకుండా చేసేయడమేరా. రాసుకునే వాడి దగ్గర పూసుకొని కూర్చోవడం ఎందుకు? అక్కడ ఖాళీగా ఉంది కదా, అక్కడ కూర్చో. చెప్పినవు తీ. పీకినవులే. నేను ఈ రోజు నుంచి ఆఫీస్ పని ఇంట్లో కూర్చొనే చేయాలనుకుంటున్నారా భయ్? ఎందుకు? సిద్ధు ఒకడే ఉంటున్నాడు కదా, తోడుగా ఉందామని. ఏం చక్క సిద్ధునే చూస్తూ వర్క్ చేసుకోవచ్చు. అయితే ఏం చెక్క నీకు లైన్ వేస్తూ కూర్చోవచ్చు. సిద్ధు చాయ్ కావాలా? తీసుకురాపో, షుగర్ ఎక్కువ. అయితే నీకు నాకు ఒకే కప్పు. నీకెవరు తెస్తాడు రా బ్లాకీ? ఓకే బ్యూటీ, నిన్ను పడేయడమే నా డ్యూటీ. పోరా కరీనా బాడుకో సావు. రే టీ అనగానే సొంత పెళ్ళానికి చెప్పినట్టు షుగర్ ఎక్కువ అని పొగరగా చెప్తావేంట్రా? అది నాది. అరే కబోది, అది నాది అని అది కూడా అనుకోవాలరా. అనుకుంటుందిరా, నేను కనుక్కుంటా. నువ్వు దాన్ని ప్రేమించే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదు కదా. ప్రోగ్రామే కాదురా, ప్రోమో కూడా లేదు. అయితే ఓకేనా? సిద్ధు చాయ్ రెడీ. సూపర్. థ్యాంక్ యూ. ఈ చాయ్ కోసం నేను ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. మరి నాకు ఖాళీ కప్పిచ్చావంటే? గదేంట్రా నువ్వు అడిగింది ఖాళీ కప్పే కదా, చాయ్ కాదు కదా. చీది. హే. రే ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ రాయిరా, నేను పద్దు హీరో హీరోయిన్లుగా చేస్తాం. నా 2 కిడ్నీలు అమ్మైనా సరే సినిమా చేద్దాం. ఏ ఇట్లాంటి కిడ్నీల సినిమా చేయరా బాయ్. నేను కావాలంటే ఇక సిద్ధుగాంతో లిప్ లాక్ అయినా రెడీ. మరి నన్ను? నిన్ను రూమ్ లో వేసి లాక్ చేయడానికి రెడీగా ఉన్నారా? అరే రాస్తున్న సీరియల్ నుంచి ఒక మంచి డైలాగ్ వచ్చింది, చెప్తా వినండి. చెప్పైతే. పద్దు, నేనేం చేసినా వద్దనకు. మన పెద్దలు మన ప్రేమని వద్దని వాదించిన హద్దులు లేని లోకానికి మనం వెళ్ళి మన ప్రేమలో ప్రేమ అనే అక్షరాలను దిద్దుదాం. ఎలా ఉంది? భలే ఉంది సిద్ధు, మస్తు చెప్పినావు. ఏంది రాసేది గోడకు సున్నాం? ఇది డైలాగ్ కాదు, లాగ్. ఆడియన్స్కి ఇదే నచ్చుతుందిరా. ఆడియన్స్ కి నచ్చేలా రాసినట్లేదు, పద్దు నీకు నచ్చితే రాసినట్టుంది. నువ్వు అనుకునేది ఏం లేదురా, ప్రామిస్. అలాంటిది ఏం లేదురా. చాలు చాలు, నువ్వు రాసుకో. హలో సార్. సిద్ధు సిద్ధు నువ్వెప్పుడు ఇంతే. మరి నీకెందుకురా నా కప్పు? రావద్దని చెప్తున్నా, అర్థం అవ్వట్లే. దగ్గర రావద్దు నీ సాలే. ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి? సిద్ధుగాడు వస్తే మనకి చెప్దాం అనుకుంటున్నా, వీడు ఎప్పుడు వస్తాడో ఏమో. బా
ఏమైంది అమ్మోరు జాతరలో నిప్పుల మీద నడిచినట్టు అట్లా నడుస్తున్నావు? అమ్మోరు జాతర కాదు, ఇంట్లో అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధం చూసిరంట. అందుకే ఈ టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నా. నువ్వు వచ్చి మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు. పద్దు వద్దు, నా వల్ల కాదు ఇవన్నీ. అయితే జరగబోయే పెళ్లి చూపులను ఆపేరా బై. పద్దు, హ్యాపీగా వచ్చినోని మంచి పెళ్లి చేసుకోవే, దగ్గరుండి నేనే పెళ్లి చేస్తా. బా పద్దు, వచ్చినవన్నీ వేసుకొని మంచిగా చూసుకోవే. నాతోటి కాదురా. సిద్ధు, సిద్ధు, ఈ సీరియల్ రైటర్ గారిని నమ్ముకుంటే ఎట్లయినా పెళ్లి చేపిస్తాడు రా బై. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఎట్లా? ఆకు చాటు పిండ తడిసే ఒక లైలా కోసం చిక్కు చిక్కు చేయడం చిక్కు చిక్కు. ఒక్క సినిమా ఫిక్స్ అయితే 100 సినిమాలకి డేట్లు దొరకని హీరోరా నువ్వు. అద్దిరా నువ్వంటే. నువ్వు హీరోరా. ఏమందంరా నీది? ఎట్ట పుట్టవరా ఇంత అందంగా? రేయ్, సావింట్లో సన్నమేళం సీరియల్లో గే క్యారెక్టర్ చేస్తావా? బా, ఇలాంటి క్యారెక్టర్లు చెప్పకురా. హీరోరా ఇక్కడ, హీరో. ఆ సర్లే, నీకు సెట్ అవుతుందని చెప్పిన. ఆయన ఇట్లాంటి క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ రావురీ. నువ్వు మాత్రం మళ్ళీ మళ్ళీ రాకురా. పో ఇక్కడి నుంచి. సరే, నీ ఇష్టం. హీరోని పట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు హోలేగాడు? ప్రకాష్, 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 కిందికి రా ప్రకాష్. పద్దు ముద్దుగా పిలిచిందంటే ప్రేమ ముదిరినట్టే. సెంట్ ఎక్కడా? పద్దు వచ్చేస్తున్నానే. వస్తున్నా అక్కడే ఉండు. అబ్బా. పద్మావతి, నీ పిలుపుతో నా పరిస్థితి అయిపోయింది అదోగతి. చెప్పు, ఎందుకు పిలిచావో కాబోయే నా సతీ. చెప్పు పద్దు. ఇట్లా పిలవడానికి కారణం ఏంటంటే రేపు ఒకడు నన్ను పెళ్లి చూపులు చూడడానికి వస్తుండంట. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వచ్చిన వాడికి పిల్ల నచ్చలేదని నువ్వు గాంతోటి చెప్పియాలా. సరేనా? ఓకేనా? సరే. బాయ్. అయిపోయింది పని. రేయ్ రేయ్, ఏమైందిరా? నీకు ఇట్లా కాదురా. బిచ్చగాడు క్యారెక్టర్ చేస్తావా? హీరో హీరో అయితేనే చేస్తా. అమ్మా, ఇప్పుడు చెప్పరా. పద్దుకి పెళ్లి చూపులు కుదిరిందంట. ఆ పెళ్లి చూపులు చెడగొట్టమని నాకు చెప్పింది. అయితే అంటావేంట్రా? నీకు చెప్పకుండా నాకు చెప్పింది. అదే షాక్. నాకు ఎప్పుడో చెప్పిందిరా. నేను నో అంటే నీకు చెప్పింది. ఏదైతే తన కోరిక తీర్చడం నా కర్తవ్యం. రేయ్, ఇవన్నీ పక్కన పెట్టి రేపు ఎవడొస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా ఉంటాడు, ఇవి కనుక్కోరా. సరే మరి. ఎవరొచ్చినా ఎప్పుడొచ్చినా పెళ్లి చూపులు మాత్రం క్యాన్సల్. ఆపరేషన్ పెళ్లి చూపులు.